కొంతమంది ఇస్తున్నామని చెప్పేసి ఎవరైనా మాట్లాడాల్సిన అది ఆవిష్కరణ అయిపోయింది. సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ గ్రామ సభ స్టార్టింగ్ ఈరోజు స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ 4 రకాల చెత్త బుట్టలు అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మహిళల ద్వారా ఈ ప్రచారం అనేది విస్తృతంగా జరగాలి. కాబట్టి మీ అందరూ కూడా ఆ దిశగా కృషి చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ బోర్బావులకు రీఛార్జ్ కూడా ఏ విధంగా అంటే 2 రకాలుగా ఉంది. ఒకటేమో వర్కింగ్ బోర్, అంటే ఏదైతే నీరు పోసే బోర్ ఉందో దానికి రీఛార్జ్ పిట్ ఒక 5 మీటర్స్ దూరంలో కట్టుకోవాలి. అదేవిధంగా ఏదైతే వర్క్ చేయలేని బోర్ ఉందో దానికి అక్కడే నిర్మాణం చేసుకోవాలి. ఆ నీరంతా వచ్చి అక్కడ ఇంకి భూగర్భ జలాలు అనేవి పెంపుదల సాధ్యపడుతుంది. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా మీరు విస్తృతంగా తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఇంటింటికి కూడా ఇంకుడు గుంత ఉండే విధంగా చూసుకోవాలి. మీరు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా అక్కడక్కడ శాంక్షన్ అయ్యి అక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్ళల్లో కూడా మీరు ఇంకుడు గుంత ఉందా లేదా చూడాలి. లబ్ధిదారులకు మీరు కొద్దిగా పంచాయత్ సెక్రటరీ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేసి అందరూ కూడా ఖచ్చితంగా ఇంకుడు గుంతను తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కమ్యూనిటీ సోప్ పిట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు అవసరం ఉన్నాయి. చాలా ప్రదేశాలలో నీరు కొంత పల్లము అంటే దిగువ రోలయింగ్ ఏరియాస్ అట్లాంటి ఏరియాస్లో ఖచ్చితంగా మనకు కమ్యూనిటీ సోప్ పిట్ అనేది అవసరం పడుతుంది. కాబట్టి ఆ ప్రదేశాలను కూడా గుర్తించి మీరు కమ్యూనిటీ నీడ్స్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఒక కమ్యూనిటీ సోప్ పిట్ తీసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా విస్తృతంగా చేపట్టాలి. అదేవిధంగా టేల్ ఎండ్ సోప్ పిట్, అంటే ఎక్కడైతే మనకు డ్రైన్ ఎండ్ పాయింట్ ఉంటుందో, మనకు ఈ ఊళ్ళో మురికి కాలువ వెళ్ళి లాస్ట్లో పొలాల దగ్గర పంట పొలాల దగ్గర ఊరవుతాడ ఎక్కడో ఒక దగ్గర అది ఎండ్ అవుతుంది. ఎండ్ అయ్యి ఆ వాటర్ అంతా వెళ్తుంటుంది. అట్లాంటిది కూడా సెలెక్ట్ గ్రామ పంచాయతీ ద్వారా చేస్తారు. దానికి ఒక 1 lakh రూపీస్ ఉన్నాయి. 1 lakh ఉంది కదా, అంటే 1 lakh రూపీస్ ఉంది. కాబట్టి అది కూడా మంచి స్కీము. ఆ వాటర్ కూడా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీ గ్రామంలో ఎక్కడ వాటర్ పడ్డా కూడా ఏ వర్షం చుక్క కానీ ఇతరత్ర వేస్టేజ్ వాటర్ ఎక్కడ కూడా వెళ్ళకుండా అన్ని భూగర్భంలో ఇంకిపోయి తద్వారా మీ ఇక్కడ ఉన్న బోర్లు కానీ ఇక్కడ ఉన్న వాటర్ సోర్స్ కానీ పుష్కలంగా ఉండే విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. చర్చ జరిగి అందరికీ చెప్పి చేయించాలి. ఇంతటితో ఆపేయకూడదు. మీరు ఎస్టిమేషన్స్ అనేది వెంట ఏపీ గారికి చెప్పి జనరేట్ చేయించాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయి వివోస్ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ గన్పూర్ में कितना 4 ఉంటే ఇప్పటివరకు 8 చేశారమ్మా. 8 అంటే మీకున్న మీ వివో మెంబర్స్ ఉన్న అగ్రికల్చర్ ఫీల్డ్స్లో కూడా మీరు వాళ్ళకు చెప్పి ఎక్కడ అవకాశం ఉందో అక్కడ ఒక 2 గుంటల భూమి ఉన్న దగ్గర మీరు చేయించాలి. చేస్తారా? ఇప్పటివరకు చేయలేదు. కనీసం రేపన్నా ఆ 8x2 లేదా ఒక 10-16 అట్లా కొంత సంఖ్య ఇవ్వండి. రేపటి వరకు ఇచ్చి మీరు ఐడెంటిఫికేషన్ ఎన్ని చేసింది ఇవ్వండి. ఎస్టిమేట్స్ ఏపీఓ గారు జనరేట్ చేయిస్తారు. కాబట్టి ఆ దిశగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను. సో ఇంకా చెప్పారు ఎస్బీఎం ఆ చుట్టుపక్కల మీరు విత్తనాలు పెట్టుకొని మామూలుగా కూరగాయలు అవి కూడా సాగుబడి చేసుకోవచ్చు. ఇలాంటి చాలా మల్టిపుల్ ఉన్నాయి. దాంతో ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దాని ద్వారా మరి రాబడి కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ దిశగా మీరు అందరూ కూడా ఎక్కువ చైతన్యం చేయాలి. గ్రామంలో చేసి మీ యొక్క ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మాకు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్, ఇప్పుడు నేను వస్తుంటే మీరు విని ఉంటారు ఆల్రెడీ. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సిఇఓ, డిఆర్డిఓ, డిపిఓ అంటే ముగ్గురికి కూడా టార్గెట్స్ ఇచ్చారు. ఈ నిజామాబాద్ రూరల్కి సంబంధించిన టార్గెట్స్ అన్నీ నాకున్నాయి. ఇక్కడ ఉన్న మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వివోస్ మీకు ఆల్రెడీ ఒక స్ప్రెడ్షీట్లో ఒకటి మీకు టార్గెట్ అంటే
మీ యొక్క సంఘం పేరు, తర్వాత మీరు ఎన్ని కాంపౌండ్స్ చేయాలని కూడా మీకు నిర్దేశితం చేయడం జరిగింది. తెలుసు కదా మీకు? తెలుసని అనుకుంటున్నాను. మరి వీళ్ళకందరికీ తెలుసు కదా. కాబట్టి మీరు ఇప్పటి వరకు చూస్తే మనకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, కొంత వర్షం పడుతుంది కాబట్టి మనం చేస్తలేము. కానీ ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ గ్రామసభ గన్పూర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ సర్పంచ్ రవికిరణ్ గారికి, అదేవిధంగా గౌరవ ఉప సర్పంచ్ ఎస్కే ఖాదర్ గారికి, గౌరవ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు, అదేవిధంగా నాతో పాటు స్టేజ్ మీద ఉన్న స్థానిక డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఏపీఓ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్, లైన్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా ఈఓ అధ్యక్షురాలికి, అదేవిధంగా మహిళా సంఘ సభ్యులకు, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారములు. చాలా విస్తృతమైన ఇప్పటి వరకు జలసిరి మీద, కాబట్టి వర్షపు నీరును ఒడిసి పట్టుకోవాలి. ఎందుకు అని అంటే మీకు అందరికీ తెలుసు, ఎలినినో అనేది ప్రభావం అనేది ఉంది. అంటే ఋతుపవనాల డైరెక్షన్ ఏదైతే దిశ మార్చే సంకేతం మనకు సూచాయగా మరి ప్రభుత్వం వారు చెప్తున్నారో ఆ దిశగా అడపదడప వర్షాలు పడుతున్నా ఆశించినంత వర్షపాతం అయితే రావట్లేదు. మనకి ఇప్పటి వరకు పడాల్సిన ఎంత వర్షపాతం పడాలో అది పడట్లేదు, మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ క్రమంలో మనము చేపట్టవలసిన చర్యలు అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వము ఒక దిశ నిర్దేశం అనేది చేసింది. జలసిరి అనే ప్రోగ్రాం ద్వారా మీకు చెప్పారు. ఇంకుడు గుంతలు, తర్వాత పంట కుంటలు, తర్వాత గ్రామానికి ఊట కుంటలు, ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ముఖ్యంగా మహిళల పాత్రనే ఎక్కువ మీకు. ఎందుకంటే ఎన్ నంబర్ ఆఫ్ అంటే రెండే టార్గెట్ ప్రకారము అనేది కేవలము టార్గెట్ ఎప్పుడు రిస్ట్రిక్ట్ అవుతామంటే శాంక్షన్స్ మట్టుకే టార్గెట్ తీసుకుంటాం. కానీ ఐడెంటిఫికేషన్ ఏదైతే గుర్తించే క్రమం ఉంది, ఎక్కడ మనం పంట కుంట వేసుకోవడానికి అనువుగా ఉంది, ఆ ప్రదేశాన్ని గుర్తించడం అనేది అది ఎన్ని అయినా మీరు గుర్తించవచ్చు. గ్రామానికి రెండుటికే రిస్ట్రిక్ట్ కావద్దు. అంటే గ్రామంకి 5 టార్గెట్ ఉంది కాంపౌండ్స్, కానీ 5టికే రిస్ట్రిక్ట్ కావద్దు. ఎన్ నంబర్ ఆఫ్ ఉంది కాబట్టి ఆ క్రమంలో మీరు అన్నీ కూడా రైతులను టార్గెట్ ఉంది కనుక మీ టార్గెట్ను మీరు ఖచ్చితంగా పూర్తి చేయాలి. పూర్తి చేస్తేనే మరి ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో నిర్దేశించిన లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎనిలోనో ప్రభావం వల్ల మనకు వర్షాలు తక్కువ పడుతున్నాయి. మనకు ఈ వర్షాకాలంలో మొదటి వర్షం మనకు రాత్రి పడిన వర్షమే పెద్ద వర్షము. మరి ఇటువంటి వర్షానికి మనము ఎంత తక్కువ పడినా ఎంత ఎక్కువ పడినా ఆ పడ్డ నీళ్లను వర్షపు నీటిని ఒడిచి పట్టుకోవాలి. ఇట్లా మనకు దాన్ని దాచిపెట్టుకోవాలి. బ్యాంకులో మనం ఎలాంటి డబ్బులు వేసి మనం పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ ఎందుకు దాచిపెట్టుకుంటాం? అక్కడ మనకు భద్రంగా ఉంటుంది, మన అవసరానికి పనికి వస్తుందని అక్కడ పెడతాం. మనము ఆ విధంగానే ఇది డబ్బుల కంటే ఎక్కువ. డబ్బులు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఏ దేశమైనా మనకు అప్పిస్తుంది, కానీ నీళ్ళ అప్పు అనేది ఇక్కడ దొరకదు. దయచేసి అందరూ కూడా మరి ఖచ్చితంగా ఈ జల సంరక్షణ సంబంధించిన ప్రతి ఇంటికి ఇంకుడు గుంట ఉండాలి, ప్రతి పంటకు పంట ఉండాలి, ఊరికి ఊరకుంటా ఉండాలనేది ఇది ఒక నినాదాన్ని మనం అందరం కూడా సహకారం చేద్దాం. ఎందుకంటే అవసరాన్ని బట్టి భూమి అవసరాన్ని బట్టి మనం చేయాలి. ముందు తరాలకు ఇక్కడికే అయిపోదు, భావి తరాలకు కూడా ఈ జల రక్షణ అనేది ముఖ్యము. అన్నీ దొరుకుతాయి కానీ నీళ్లు దొరకది. మరి అదందరం మనం గుర్తుపెట్టుకొని మన భావి తరాలకు, మన తరమే కాదు ముందు తరాలకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది. మరి దీని మీద సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ మీద వెంకటేష్ గారు మనకు అవగాహన కల్పించడం జరిగింది. మేము లాస్ట్ ఇయర్ కార్పోల్ తాండాలో ఒక నెల రోజులు అక్కడ మొత్తం ఆ ఊరు మొత్తం అంతా కూడా మంచాలకే పరిమితయ్యారు. మొత్తం జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి నుంచి కింది సిబ్బంది వరకు మొత్తం ఒక నెల రోజులు 45 రోజులు మేము అక్కడ ఉండి దాన్ని సరిచేయడం జరిగింది. మరి అటువంటిది ఎక్కడ కూడా జరగద్దని మా యొక్క ఉద్దేశము. మనం పరిసరాలు ముందుగా శుభ్రం చేసుకోవాలి. మనకి ఈ మధ్యనే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి, ఇంతకుముందు మనం ఏమనుకునే వాళ్ళం, తడి చెత్త పొడి చెత్త అనుకున్నాం. తడి చెత్త పొడి చెత్త కాకుండా ఇప్పుడు 4 రకాల చెత్త. ఇది ఒకటి తడి చెత్త, పొడి చెత్త,
మనకు పిల్లల నాప్కిన్స్ ఉంటుంది, దాన్ని కూడా సపరేట్గా కలెక్ట్ చేయాలి. అట్లాగే మనకు కొన్ని హానికరమైన మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ దానికి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ జరుగుతుంది, అక్కడ కొన్ని మన శరీరంలో ఉన్న పార్ట్లను కూడా కట్ చేసి అది సేఫ్గా మనం పంపించాల్సి ఉంటుంది. మరి అది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అని ఉన్నది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏంటంటే ప్రతి ఇంటి నుంచి కూడా ఈ 4 రకాల చెత్తను మాకు సేకరించమని ఆదేశం. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. మేము దానికి సంబంధించిన డిస్ప్లే బోర్డు కూడా పెట్టాము. ఇక చూడండి, తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక జాగ్రత్త చెత్త, ఈ 4 రకాల చెత్తను కూడా మీకు ఇక్కడ ఫ్లెక్సీ కూడా పెట్టాము. మేము ప్రతిరోజు కూడా మా ట్రాక్టర్ ద్వారా కానీ మా ఆటో ద్వారా కానీ మీకు విరివిరిగా ప్రచారం చేస్తాం. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా పాటించాలి. దయచేసి మన ఇంటి నుంచే మనం మొదలు పెడదాం, ప్రజల నుంచి కాదు, మన ఇంటి నుంచి. మీ ఐకేపీ మహిళలు అనుకుంటే సాధించింది ఏముండదు, అన్నీ కూడా మీరు 100% సాధిస్తారు. మనం గతంలో సాధించినాం. ఇప్పుడు మీకు గతంలో ఒక లోన్ దొరకాలంటే ఎంతో కష్టం ఉండి, ఇప్పుడు మీకు అటువంటిది బ్యాంకులు మిమ్మల్ని మీ చుట్టూ తిరుగుతున్నది. మీకు ఎన్ని పైసలు కావాలి, ఏం లోన్ కావాలి, ఎందుకంటే మీ మహిళల దగ్గర క్రమశిక్షణ ఉన్నది. ఖచ్చితంగా మీరు ఏదైతే టైం ఉన్నదో ఆ టైం లోపల 5వ తారీఖు అంటే 5వ తారీఖు ఖచ్చితంగా అందరు కడతారు, మళ్ళీ తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే బ్యాంకులలో మహిళలకు సంబంధించిన శ్రీనిధే డబ్బులు ఎక్కువైపోయినాయి, మిగతా డిపాజిట్లు మా జనరల్ పబ్లిక్ డిపాజిట్ ఎక్కువైపోయింది, మీ డిపాజిట్ ఎక్కువైపోయింది. కనుక ఇది చాలా సంతోషం తగిన విషయం. మీరు అందరు కూడా బాగా పనిచేస్తున్నారు, మంచి స్కీమ్స్ కూడా ఉంటున్నాయి. గవర్నమెంట్ కూడా మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నది. ఇప్పుడు మనకు ఎన్ని సిలిండర్స్ కానీ, ఉచిత బస్సే కానీ, ఎన్ని మహిళల పేరు మీద అన్ని జరుగుతున్నాయి. కనుక మరి ప్రభుత్వం కూడా దీనికి మీకు ప్రోత్సాహం ఉన్నది. ఇప్పుడు మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నారు, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇస్తున్నారు, మీ సంఘాల ద్వారానే జరుగుతున్నది. మరి మీ యొక్క ఎంత పెద్ద యంత్రాంగం ఉంటే, ఇంత పెద్ద యంత్రాంగం ఉంటే కానీ మీరు చేయలేరు. మరి దయచేసి మరి ఖచ్చితంగా అందరు కూడా ఈ ఎస్బిఎంకి సంబంధించిన స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ గన్పూర్ అనే దాంతో నిదానం గన్పూర్ గ్రామ సభకు చేసినటువంటి పెద్దలు గారికి స్వాగతం. ముఖ్యంగా ఈరోజు గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశం చాలా శుభదినం. ఈరోజు గురు పౌర్ణిమ. మనకు గురు పౌర్ణిమ రోజు మంచి వర్షం పడింది, మంచి చక్కటి వాతావరణం ఉంది, చల్లగా ఉంది. మనకు చాలా సంతోషకరమైన దినం కూడా. మరి దయచేసి చెప్తున్నా, చుట్టుప్రక్కల కానీ అంత శుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా ఇది అవగాహనతోనే తగ్గట్టుగా నీళ్ళు పెరుగుతున్నాయి, చెత్త కింద పడేస్తున్నారు, నీళ్ళు పెరుగుతున్నాయి. మీరు ఓపెన్ డ్రైనేజ్ ఉంటుంది, అక్కడ మీరు చెత్త పడేస్తున్నారు. మొత్తం ఎక్కడ చూడమా చుక్క నీళ్ళు ఆగకుండా బాగా ప్రాణం ఉన్నట్టు నీటిని మీరు దయచేసి మన సిఎస్సి దగ్గర ఉన్నది, అక్కడ టెస్ట్ చేపిస్తే ఏ రాష్ట్ర మెథడ్తో టెస్ట్ చేస్తే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఏదో దానికోసం అప్లై చేస్తున్నారు, కణాలు చనిపోయినాయి. దయచేసి అక్కడ కాకుండా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, మెదడు పాపమ్మ, ఈ మన దగ్గర ఉంది ప్రజెంట్ చికెన్ గున్యా అండ్ డెంగ్యూ. ఈ డెంగ్యూ రోగం అవ్వాల